సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ, నిన్ను పూజిస్తూ దేవా, నీ నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ దినము ప్రభా మరి యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు, దాని రాజధాని హైదరాబాద్ కొరకు, జనాభా 4,10,00,000 మంది ప్రజల కొరకు, 33 జిల్లాల కొరకు, 14,910 గ్రామముల కొరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకులు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ ఆత్మ నశించి నరకాన్ని పోవుట నీకు ఇష్టం లేదు దేవా. నీ ఏర్పాట్లు ఉన్న పరిశుద్ధులను, నీ ఏర్పాట్లు ఉన్న సేవకులను బట్టి నీకు వందనాలు. నీకు విరోధంగా సేవకులుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉంటున్న వారిని కూడా నీ రక్షణ కార్యాన్ని జరిగించమని యెహోవా ఈరైన ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పాటల పుస్తకంలో 91 పాట పాడదాం. సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను అర్పించిన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను అర్పించిన్. మానవులను విమోచించిన్ ఘనపరచి మ్రోకెదము. మానవులను విమోచించి ఘనపరచి మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. 10,000 అతి ప్రియుండు 10,000 మ్రోకెదము. 10,000 అతి ప్రియుండు 10,000 మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసిన్. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసిన్. రారాజుగా త్వరలో వాచిన్ రయముగను మ్రోకెదము. రారాజుగా త్వరలో వాచిన్ రయముగను మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము
అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికి తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు, మనకందరికి తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు, అనుదినము మ్రోక్కెదము. హల్లెలూయాకు పాత్రుడు, అనుదినము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సాత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. రోమాపత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలను చదువుకుందాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి వలను, ఏలననగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ఆ శ్రేష్టాంబు గ్రంథములో అచోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. రోమాపత్రిక 13వ అధ్యాయం మనము చదువుకున్నాం. ప్రతివాడు పై అధికారులకు లోబడి వలను, ఏలనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఈ రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రతి వాడును పై అధికారులకు లోబడవలను. రెండోది, ఏలనగా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. మూడవది, ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ప్రస్తుతము ఉంటున్న అధికారము, ప్రభుత్వము, రాజులు ఎక్కడి నుంచి వచ్చారని మనం గమనించినట్లయితే, ఆది కాండములో మొదటగా ఇశ్రాయేలుకు జన్మకారకుడైన గనుక మొదటి మనుషుడు ఆదాం. తర్వాత మనం గమనిస్తే నోవహు, తర్వాత మనం గమనిస్తే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. యాకోబు సంతతిలో నుంచే గనుక యూదా వచ్చాడు. యూదా వంశావళిలో నుంచే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం గల కారణము ఏమిటి అని మనం గమనించినట్లయితే, అది వరకు కూడా ప్రజలు పాపక్షమాపణకులకై గనుక బలులు అర్పించేవారు. ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు గనుక ఆయనే ఈ లోకానికి యేసు ప్రభువారుగా కన్య గర్భవతి కుమారుని కనును. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించడానికి ఈ లోకానికి ఆయన పరిశుద్ధుడిగా రావాల్సి వచ్చింది. కనుక ఆ రీతిగా మనం గమనించినట్లయితే అబ్రహాము సంతతిలో నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము సంతతిలో నుంచి కనుక ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు దగ్గర నుంచే దేవుడు మరి రాజులను తీసుకొచ్చాడు. చూడండి 20 వచనం 17-20. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసి అతడు 12 మంది రాజులను కనెను. అతన్ని గొప్ప జన్మగా చేసేదను. అబ్రహాము కుమారుడు దాసి పుట్టిన కుమారుడని ఇష్మాయేలు
సంతతిలో నుంచి దేవుడు 12 మంది రాజులను తీసుకొచ్చాడు. రెండవది మనం గమనించినట్లయితే ఆ రీతిగా మరి రాజు కావాలని ప్రజలు ఎప్పుడు కోరుకున్నారా అని మనం గమనించినట్లయితే గనుక రాజు రాకమునుపు గనుక మొదటగా మోషే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించాడు నాయకుడిగా. రెండవది యెహోషువ నడిపించాడు. మూడవది న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీలను మరి న్యాయాధిపతులు పరిపాలించినట్లుగా మనము గమనిస్తాం. చూడండి 10వ అధ్యాయంలో మనము చివరి వచనాన్ని 2వ వచనం చూస్తే ఇతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడును. అతని తరువాత గిలాదు వాడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండును. కనుక మొదట మోషే ఇశ్రాయేలును నడిపించే నాయకుడు, రెండవది యెహోషువ, మూడవది న్యాయాధిపతులు, నాలుగవది ఇశ్రాయేలును నడిపించడానికి గనుక న్యాయాధిపతుల తర్వాత సమూయేలు దినాల్లో కనుక ఇశ్రాయేలు అందరూ సమూయేలు దగ్గరికి వచ్చేలాగా అన్నారు. చూడండి ఏమన్నారంటే సమూయేలుతో ఒక మనవి చేశారు. సమూయేలు గారు, నీ కుమారులు గనుక నీ కుమారులు నీలాంటి వారు కారు. నీవు నీతి న్యాయమును ఎరిగి ప్రజల్ని న్యాయం చేస్తున్నావు. కానీ కనుక మాకు ఒక మనుషుడు రాజుగా కావాలని సమూయేలుకు వచ్చి ఇశ్రాయేలీలు మనవి చేసుకున్నారు. అప్పుడు దేవుడు సమూయేలుతో ఏం చెప్పాడు చూడండి, చూద్దాము. 7వ వచనం, సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 1 సమూయేలు 7వ వచనములో, అందుకు యెహోవా సమూయేలుకు ప్రత్యక్షమై సమూయేలుకు సెలవిచ్చిందేమనగా జనులు నీతో చెప్పిన మాట ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నింటినీ ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. గనుక ఆ రీతిగా ఇశ్రాయేలీలకు దేవుడు సమూయేలు కాలంలో ఇశ్రాయేలుని పరిపాలించింది. తర్వాత కాలంలో ఆ న్యాయాధిపతిగా, పరిచారకుడుగా, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా ఇశ్రాయేలుకు న్యాయం తీరుస్తూ కనుక వచ్చాడు. ఆ ఇద్దరు తర్వాత అనేకుల తర్వాత సమూయేలు ఇశ్రాయేలును పరిపాలన చేసిన దినాల్లో మరి గమనించినట్లయితే ఇశ్రాయేలీలు సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా నీ కుమారులు నీలాంటి వారు కారు గనుక మాకొక న్యాయాధిపతి కావాలి, మాకొక రాజు కావాలి, ఆ రాజు మమ్మల్ని ఏలేవాడై ఉండాలి అని ఇశ్రాయేలీలు సమూయేలుకు వచ్చి ఆ మాట చెప్పినప్పుడు గనుక దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ చెప్పాడు, వారు నన్ను విసర్జించున్నారు గనుక సమూయేలు వారి కోరినట్టే వారికి రాజును నేను నియమిస్తాను. కానీ నీవు వారికి రాజు స్థితికి తగినట్లుగా రాజు ఎలాగుండాలో, రాజు గుణమేంటో, రాజు స్వభావమేటో, రాజ్యమేటో, రాజుకి పనివారు, రాజుకు ఉత్పత్తులు, రాజ్యములో ఏవి జరిగినా రాజభోగమే జరగాలని రాజు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు. కనుక నీ ఇశ్రాయేలుకు ఏది మరుగు చేయక తెలియచేయు అని దేవుడు ఇశ్రాయేలుకు తెలియచేయమని దేవుడైన యెహోవా సమూయేలుకు చెప్తూ వచ్చాడు. సమూయేలు ఇశ్రాయేలుకు తెలియజేస్తూ వచ్చాడు. గనుక ఆ రీతిగా ఇశ్రాయేలీలు వాళ్ళు ఎన్ని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేనప్పుడు దేవుడు సమూయేలు చెప్పినప్పుడు వారు రాజు కావాలని కోరుకున్న మాటనే వారు నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత మనం గమనించినట్లుగా సమూయేలు 16వ అధ్యాయంలో దేవుడు మొదటి రాజు సౌలుని దేవుడు ఇచ్చాడు వాళ్ళకి ఇశ్రాయేలుకి. రెండవ రాజుని దేవుడు గనుక దావీదుని అనుగ్రహించాడు. చూడండి మొదటి రాజు సౌలు ఎట్లా వారు ఇచ్చారండి, సౌలు గాడిదలు పోయాయి, ఆ గాడిదలు వెతకడానికి వెళ్ళినప్పుడు నేను సౌలుని ఇదిగో ఈ మనుషుల్ని నువ్వు రాజుగా పట్టాభిషేకం చేయని దేవుడు చెప్పాడు. అవన్నీ చూపడం మన టైం చాలదు కనుకనే త్వరగా చెప్తున్నాను.
కనుక ఆర్థిక సౌలు ఇశ్రాయేలును పరిపాలన చేశాడు. కానీ తన జీవితంలో అమాలేకీయుల్ని నిర్మూలన చేయమంటే 15వ అధ్యాయంలో తను నిర్మూలము చేయక గనుక ఆ యొక్క అగగ్గ రాజుని కనుక తనకి ఆ యొక్క గొర్రెలను ఎడ్లను ఆ వాటిని కాపాడుతూ తన వారి కొరకు ఉంచుకోవాలని ఇష్టపడుతూ వచ్చాడు. కనుక సమూయేలు అడిగినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు. కనుక సమూయేలు సౌలుకి చెప్పాడు, కనుక నువ్వు దేవునికి విరోధంగా తప్పు చేస్తున్నావు, కనుక దేవుడు నిన్ను తునీకరిస్తున్నాడు. చూడండి, సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 30వ వచనంలో, అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలుని గుర్చి గిబియోన్లో తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలుని గుర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడును. కనుక దేవుడే సౌలుని ఇశ్రాయేలుగా రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడి రెండో వ్యక్తిని దేవుడు సమూయేలు ద్వారా రాజుగా చేశాడు. చూడండి, 16వ అధ్యాయము 12వ వచనం, అతడు వాడిని పిలువనంపించి లోపల తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండును. అతడు రాగానే నిన్ను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవేగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వాని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. తర్వాత సమూయేలు రామాకు వెళ్ళిపోయెను. సమూయేలు ఇశ్రాయేలును కనుక పరిపాలన ఆ న్యాయాధిపతిగా ఆయన కాలము తర్వాత గనుక మొదటి రాజు సౌలు నిర్ణయించాడు. సౌలు కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత దేవునికి విరోధంగా జీవించిన కారణం చేత కనుక దేవుడు రాజుని మొదట గనుక దావీదుని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. కనుక ఆ రీతిగా తర్వాత ఆయన దినాల్లో దావీదు కూడా దేవునికి విరోధముగా జీవించి చేయరాని పాపము బెత్షెబా విషయంలో గనుక చేసిన కారణం చేత దేవుడు దావీదుని కూడా ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు రాజుగా ఉంచి తన మంచి వృద్ధాప్యమందు ఇశ్రాయేలీలకు మరొక రాజుని ఇచ్చాడు. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 39వ వచనంలో, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవునుగాకని కేకల వేసిరి. కనుక అర్థగా ఇశ్రాయేలీలను గనుక పట్టాభిషేకంలో కనుక రాజుగా నియమించడానికి గల కారణం ఏంటంటే, మొదటగా ఇశ్రాయేలీలను పరిపాలన చేసేది కనుక ఎవరంటే నడిపించేది మోషే, మొదట ప్రజల్ని. రెండవది యెహోషువ, మూడవది న్యాయాధిపతులు, నాలుగవది న్యాయాధిపతుల్లో ముఖ్యమైన వ్యక్తి సమూయేలు తర్వాత దేవుడు వారు మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు సౌలుని ఇచ్చాడు దేవుడు. సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేసి 20 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా ఉండి 20 సంవత్సరాలు అవిధేయుడిగా చేయరాని పాపమును దేవుడు చెప్పిన మాట వెళ్ళలేని కారణం చేత దేవుడు తునీకరించాడు. తర్వాత దావీదు నీ దేవుడు నియమించాడు. దావీదు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు మంచి వృద్ధాప్యమందు తన కుమారుడైన సొలొమోనుని పట్టాభిషేకం చేయమని సాదోకును యాజకునికి ఆజ్ఞాపించినప్పుడు అది తన యొక్క తల్లి బెత్షెబా ద్వారా ప్రేరణ కాదు, కానీ దేవుడే సమూయేలును సొలొమోనును రాజుగా చేశాడు. ఆ రీతిగా ఎందుకు ఈ రాజరికాన్ని గురించి చెప్తూ ఉన్నానంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో రోమాపత్రిక 13వ అధ్యాయంలో ప్రతివాడు పై అధికారులు లోబడవాలను. కనుక మనుషులు ఎవరిని కోరుకున్నారు సమూయేలు దినాల దగ్గరికి వచ్చేసరికంటే, నీ సమూయేలు నువ్వు యోగ్యుడివి, మంచివాడివి, నీతిమంతుడివి, యథార్థవంతుడివి, నీ కుమారులు నీలాంటి వారు కారు, వారు న్యాయాన్ని న్యాయముగా మార్చి లంచం తీసుకొని ప్రజల్ని పరిపాలన చేస్తున్నారు గనుక ఒక రాజు కావాలని వారు కోరుకున్నారు. సమూయేలు కుమారులు దేవునికి అవిధేయులుగా జీవించిన కారణం చేత ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి వచ్చి ఆ రీతిగా మాకు రాజు కావాలని కోరుకుంటూ వచ్చారు. తర్వాత చూసినట్లయితే సమూయేలు సౌలు వచ్చాడు, సౌలు తర్వాత దావీదు వచ్చాడు, దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తన వృద్ధాప్యంలో కూడా ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన సొలొమోను తర్వాత తన కుమారుడు రెహబాము
ఆ రీతిగా రెహబాము దినాల్లోనే కనుక దేవుడు 12 ఆ గోత్రాలని 2 ముక్కలు చేశాడు. యూదా గోత్ర 2, ఇశ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలుగా చేశారు. ఆ రోజు నుంచి ఈ ప్రపంచము ప్రారంభ దినము నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచాన్ని రాజులుగా, రాష్ట్రపతిగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, గవర్నర్లుగా, ఉపరాష్ట్రపతులుగా, గ్రామాధికారులుగా, మండలాధికారులుగా, కనుక ఎంపీగా ఈ రీతిగా నియమించింది ఎవరు అంటే బయలు చెప్తుంది, ప్రతివాడు పై అధికారులకు లోబడవలను దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు. ప్రతివాడు పై అధికారికి లోబడాలి. అధికారమును దేవుని వలన కలిగింది అధికారం. మూడోది, ఉన్న అధికారము దేవుని వలనే నియమించబడ్డాయి. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ రాయబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రతి వాడును పై అధికారులకు లోబడవాలి. ఈ పై అధికారులని మనుషులు నియమించారా? దేవుడు నియమించాడంటే మనుషులు సమూయేలు దగ్గరికి వచ్చి కోరుకున్నారు. కనుక దేవుడు సమూయేలు చెప్పాడు, సమూయేలు వారు నిన్నే కాదు నన్నే తునీకరించారు గనక వారికి కావలసిన రాజుని ఇస్తానని చెప్పి ఆ రాజు ద్వారా వారి జీవితాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో నేను వారికి చూపిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ రోజు వరకు కూడా కనుక ప్రపంచ దేశాల్లో రాజులు, రాణులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కనుక ఈ రీతిగా మండల, జిల్లా, రాష్ట్ర అధికారులు, కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎవరి పరిపాలన అంటే మనుషులు ఎన్నుకునే అధికారులు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓటులేసి ప్రజల్ని ఎన్నుకుంటూ ఉన్నాం. ఈ ప్రజల ద్వారా, ఈ అధికారుల ద్వారా ప్రజలకి మేలు జరుగుతుందా అని గమనించినట్లయితే జరగట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. కనుక ప్రతి వాడును పై అధికారులకు లోబడవాలను. కనుక సమూయేలు దేవుడు చెప్పాడు, కనుక ప్రజలందరూ అతనికే భయపడాలి, అతనికే లోబడాలి, అతని మాటే వినాలని చెప్పాడు. దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు. కనుక ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి అయ్యాడంటే, ఒక ఎంపీగా ఒక వ్యక్తి అయ్యాడంటే, ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయ్యాడంటే ఉన్న అధికారములు ప్రభువు వలన కలిగినవి. ఆయన లేకుండా గ్రామ తలయారు నుంచి రాష్ట్రపతి వరకు కూడా మండలాధికారులు, గ్రామాధికారులు, జిల్లాధికారులు, రాష్ట్రాధికారులు, దేశాధికారులు, ప్రపంచ దేశాల్లో రాజులు ఏలేవారుగా, రాణులు ఏలేవారుగా దేశాన్ని ఏలేవారుగా ఉన్నారు. ఈ రాజులు, భూరాజులు, భూ ప్రజలకు కూడా ఎక్కడుంటారంటే ప్రభువుని ఎరిగి మారు మనసు పొంది రక్షించబడి ప్రభు బిడ్డలుగా జీవించేవారు. కనుక భూరాజులు, భూ అధికారులు, పరిశుద్ధులు, దేవుని సేవకులు, దేవుని చేత నియమించిన పరిశుద్ధులు, దేవుని ప్రభువు చేత నియమించబడిన గనుక దేవుని సేవకులు యుగయుగాలుండే ఆ పరలోక రాజ్యములో ఉంటారు. ఆ రాజ్యములో వెళ్ళాలి అంటే ఆది కాండం నుంచి దావీదు వరకు, సమూయేలు వరకు కూడా దైవ పరిపాలన జరిగింది. కనుక సౌలు రాజు దగ్గర నుంచి కూడా, సౌలు రాజు మొదటి రాజు, రెండవ రాజు దావీదు రాజు, మూడవ రాజు సొలొమోను రాజు, నాలుగవ రాజు రెహబాము దినాల్లోనే దేవుడు ఆ యొక్క 12 గోత్రాలని కనుక 2 ముక్కలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో కనుక వాళ్ళు రెహబాము దగ్గరికి వచ్చి అడిగారు. ఏమడిగారంటే, అయ్యా వాళ్ళకున్న సమస్యను వాళ్ళు చెప్పినప్పుడు ఆ కఠినమైన సమస్యను పరిష్కరించడానికి తన జ్ఞానం లేక రెహబాము తన తోటి యవనస్తుల మాట విన్నాడు, పెద్దల మాట వినలేదు. దాని కారణం చేత నా తండ్రి చిలకలేంతో వెళ్ళాడు, నేను బొట్టలు వేంతో వెళ్తాను చెప్పి ప్రజల్ని బాధ పెడుతూ వచ్చాడు. దాన్ని బట్టి ఆయన దినాల్లో గనుక ఇశ్రాయేలు గోత్రాలు 2 ముక్కలు అయిపోయాయి. ఆ రీతిగా రాజులు 2 గోత్రాలుగా విభాగించబడుతూ వచ్చారు. కనుక మొదట రాజు ఎక్కడి నుంచి వచ్చాడంటే అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలుకి 12 మంది రాజులు పుట్టారు. వీళ్ళు ఎవరు అంటే అన్యజనులు. ఈ అన్యజనులు కనుక దేశాన్ని, ప్రపంచాన్ని, నేటి దినాన్ని ఏలే అధికారులు ఎవరంటే అన్యులే. గనుక అందుకే వారిష్టారాజ్యముగా
వారి చేతుల్లో పదవి వచ్చినప్పుడు, వాళ్ళ చేతికి రాజరికం వచ్చినప్పుడు, వాళ్ళ చేతికి అధికారం వచ్చినప్పుడు, వాళ్ళకి ఆ పూర్ణ అధికారం మనుషులు ఓట్లేసి గెలిపించినప్పుడు వారి ఇష్టానుసరమైన రీతిల్లో ప్రజలని పరిపాలించి ఏలుతూ ఉన్నారు. కనుక ఆ రీతిగా ఇప్పుడు మానవుల్ని దేవుడు పరిపాలించట్లేదు. ఎవరు పరిపాలిస్తున్నారు అని మనం గమనిస్తే మనుషులు పరిపాలన కోరుకున్నారు. ఎవరిని తునీకరించారు అని మనం గమనించినట్లయితే దేవుణ్ణే తునీకరించారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సృష్టి, భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములను, ఆకాశములో నీటిని వర్షము ద్వారా గనుక సృష్టికి, భూమికి, ఆకాశం మధ్య గాలి వాతావరణం ఇచ్చి, భూమి మీద పంటలు ఇచ్చి, భూమి కింద నీరు, ఆయిల్, బంగారము, వెండి, ఇనుము కానీ కావలసినవన్నీ దేవుడు భూమి మీద ఉంచాడు. దేని కొరకంటే తాను సృష్టించిన మొదట ఆదాము అనే మనుషుని ద్వారా ప్రపంచంలో మనుషుల్ని విస్తరింపచేసిన దేవుడు ఏ మనుషుణ్ణి ఆయన ద్వేషించలేదు, ఏ మనుషుని ఆయన తునీకరించలేదు. కానీ ఆ ప్రజలే దేవుని యొక్క పరిపాలనను తునీకరించారు. దాన్ని బట్టి దేవుడు మనుషుల్ని ఎడబాసి మనుషుల యొక్క ఆధిపత్యము ఎట్లా ఉంటుంది అనేది, మనుషులు ఎట్లా పరిపాలన చేస్తారనేది కనుక మనుషుల చేతికి అప్పగించాడు. అని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని మొదటి వచ్చిన చూస్తే, ప్రతి వాడును పై అధికారులు లోబడవలను ఏలనగా దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కనుక ప్రతివాడు పై అధికారికి లోబడాలి. రెండవది ఏలనగా దేవుని వల్ల కలిగింది అధికారము. మూడవది ఉన్న అధికారము దేవుని వల్లనే కలిగింది. దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఈరోజు గనుక ఉన్న ప్రతి అధికారి కూడా ఎవరు నియమించారు అంటే మనుషులు నియమించుకున్నారు. ఎవరు పరిపాలన కింద రాజులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, కనుక మండలాధికారులు, జిల్లాధికారులు, గ్రామాధికారులు కనుక ఎట్లా పరిపాలన చేస్తున్నారంటే వారి జ్ఞానంతో పరిపాలన చేస్తున్నారు, వారి తెలివితేటలతో పరిపాలన చేస్తున్నారు, వారి ఇష్టారాజ్యముగా పరిపాలన చేసి మనుషులకి మేలు చేస్తున్నారు అంటే లేదు. వాళ్ళు కీడు చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని కనుక మోసం చేసి ప్రభుత్వాన్ని తమ చేతుల్లో ఉంచుకొని ఏ రీతిగా అన్యాయ పాలన చేస్తున్నారు అనేది తర్వాత వచనంలో మనకు కనిపిస్తుంది. అక్కడ అంటున్నాడు, ప్రతి వాడును పై అధికారులకు లోబడవాలి. ప్రతి ప్రజలు పై అధికారికి లోబడాలి. రెండవది దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారమును, ప్రతి అధికారిని ఆ దేవుని వల్ల కలిగింది. మూడోది ఉన్న అధికారము దేవుని వల్ల ఉన్న అధికారులని దేవుడే నియమించాడు. కారణం ఏంటంటే దేవుడు నియమించలేదు కానీ మనుషులు కోరుకుంటేనే దేవుడు నియమించారు. సౌలు పరిపాలన ప్రజలు ఎలా జీవించారు, కనుక దావీదు పరిపాలన ప్రజలు ఎలా జీవించారు, సమూయేలు పరిపాలనలో ప్రజలు ఎలా జీవించారు, కనుక రెహబాము పరిపాలన ప్రజలు ఎలా జీవించారు, కనుక 12 గోత్రాలు వారు ఎలాగ వాళ్ళు విడిపోయారో కనుక మనం చూస్తాం. నేటి దినాన్ని ప్రపంచ దేశాల్లో పరిపాలన చేసిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, జిల్లా పరిస్థితులు, మండల పరిస్థితులు, గ్రామంలో ఉన్న ప్రజలు ఏ రీతిగా వాళ్ళు జీవిస్తున్నారు అనేది మనకి తెలుసు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఉన్న అధికారము ప్రభువులకు కలిగాయి, ఆయన లేకుండా ఎవరికి అధికారము లేదు. ప్రతి వాడు పై అధికారికి లోబడాలి. అధికారమును ఎదిరిస్తే చూడండి, మాట చదివి ముగిస్తాను. చదవండి. మొదట లోకాసు వార్త 1వ అధ్యాయంలో అధికారులు దేవునికి ఇష్టంగా లేకపోతేట చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయంలో అధికార విషయంలో దేవుడు స్పష్టతను ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. లోకాసు వార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే 50వ వచనం, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును, ఆయన తన బాహువుతో పరక్రమ చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనములో నుండి
బలవంతులను పడద్రోసి దీనిని ఎక్కించును. గమనించారా? కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ఆ రీతిగా దేవునికి భయపడకపోతే ఆయన సింహాసనం త్రోసివేసి దీనుల్ని ఎక్కించేవాడుగా ఉంటాడు. కనుక ఆ రీతిగా మనం చదువుకున్న లేఖన భాగంలో రోమపత్రిక 13వ అధ్యాయంలో ప్రతివాడు పై అధికారికి లోబడాలి. ఉన్న అధికారములు ప్రభు వలన కలిగి ఉన్నవి. కనుక ఆయన ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నారు. దేవుడు ఎందుకు మనుషుల్ని విడిచిపెట్టాడు, రాజుల్ని అధికారుల్ని అప్పగించాడంటే మనుషులు దైవ పరిపాలనను కోరుకోలేదు. కనుక ప్రపంచంలో ఉన్న కనుక అందరూ కూడా ఈరోజు ఎవరి పరిపాలన కింద లేరు అంటే దేవుని పరిపాలన కిందకి రావటం లేదు. అబ్రహాం ఆదాము మొదలుకొని కనుక సమయాల వరకు కూడా దేవుని పరిపాలనలో ప్రజలు పరిపాలించబడ్డారు. ఎంతో క్షేమముగా, దీవెనగా, ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి విరోధంగా జీవించే వారిని కనుక ప్రభు విరోధం జీవించే వారిని ప్రభువే నోవహు దినాల్లో జలప్రలయంతో నాశనం చేశాడు. లోతు దినాల్లో ఆకాశం నుంచి గంధపు చెక్క కురిపించి అగ్ని కురిపించి వారిని నాశనం చేశాడు. కనుక సంఖ్యాకాలం వచ్చేసరికి దేవుడు భూకంపం తీసుకొచ్చి వారిని వారి సంతతి వారిని భూమిలోనికే పంపించేశాడు. కనుక దేవుని కోపము ఇంకా మనం గమనించినట్లయితే దేవునికి విరోధముగా జీవించిన ప్రజలు దైవ పరిపాలనని కోరుకోక మనుషుల పరిపాలన ఎప్పుడు కోరుకున్నారో అప్పటి నుంచి మనుషులు కనుక అధికారుల ద్వారా ఎంత నష్టపోయారో, దేశం ఎంత నష్టపోతుందో, రాష్ట్రం ఎంత నష్టపోతుందో, జిల్లాలో ప్రజలు ఎంత నష్టపోతున్నారో, మండలాల్లో గ్రామంలో ప్రజలు ఎంత నష్టపోతున్నారు అనేది ఈరోజు వరకు కూడా కనుక మనుషుడు కల్లారా అనుభవిస్తూనే చూస్తూనే ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఆదాము మొదలుకొని సమయాల వరకు కూడా వారు దేవుని పరిపాలన ఉన్నారు. పరిశుద్ధులారా, ప్రియ దేవుని సేవకులారా, మన జీవితంలో మనల్ని మనుషులు ఏలేవారంగా మనం కోరుకోకుండా దైవ పరిపాలనకి, ప్రభు యొక్క పరిపాలన కింద ఆయన అధికారమునకు, ఆయన చిత్తానికి మనం విధేయత చూపి ఆయన్ని మనం ఘనపరిచినట్లయితే ఆయన మనం ఘనపరుస్తాడు. ఆయనకి మనం లోబడినట్లయితే ఆయన మనం వెలుపులకి వెళ్ళినా దీవినే, లోపలికి వచ్చినా దీవినే. కనుక ఆయన ఆధిపత్యం కింద మనం జీవించడానికి ఇష్టపడదాం. అన్యజనులైన ప్రజలు సృష్టికర్తన దేవుని యొక్క పరిపాలన కింద రాలేదు కనుక వారు రక్షణ కొరకు, వారు మారు మనసు కొరకు, వారు నరకానికి వెళ్లకుండా భూరాజులు, భూ అధికారులు, భూ ప్రజలు కనుక అన్యజనులైన వారు కనుక ఆ యొక్క అబ్రహాము సంతతిలో నుంచి వచ్చిన, ఇష్మాయేలు సంతతిలో వచ్చిన రాజులు అన్యులు కనుక వాళ్ళ రక్షణ కొరకు, ప్రపంచం కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, జిల్లా కొరకు, మండలం కొరకు, ఆ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షణ కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు అయా, వారి జ్ఞానముతో వారికి అర్థము కాదు, నీ జ్ఞానముతో నింపు, నీ అభిషేకము దయచి. ఇదిగో అన్య జనుల నుంచి రాజులను తీసుకొచ్చావు, ప్రపంచ దేశాన్ని పరిపాలన చేసిన అన్యజనులైన అధికారులను రక్షించి నరకము నుంచి విడిపించి నీ ఏర్పాట్లు ఉన్న వారిని, అధికారులను, భూరాజులను, భూ అధికారులను, పరిశుద్ధులను, నీ దాసులను నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని ప్రభువా, మా ప్రియులైన అన్యజనులు ప్రజలైన వారు నరకము నుంచి విడిపించి సృష్టికర్తను దేవుడివి నాయన, నిన్ను ప్రభువా ఆయన నీ పరిపాలన కిందకి అయా నీ రాజ్యంలో ప్రవేశించడానికి అన్యులని ఎవరిని విరిగావో వారిని రక్షించమని, నరకం విడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సాగిలా పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలా పాడి మ్రోకెదము. అందరికీ ప్రైజ్ ది లార్డ్.